జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కొట్టుకుపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు. అపోజిషన్ లీడరు ఏదో తిరుగుతున్నాడు ఊళ్ళోనూ. చంద్రబాబు నాయుడు గారు దగ్గర ప్రతి సోమవారం వచ్చి పోలవరం అని పేరు పెట్టి దగ్గర నుంచి చేయించింది. నేను అడిగేది ఏంటంటే, ఇది హ్యూమన్ ఎర్రరా లేకపోతే ప్రకృతి జరిగిందా? ఏదో ఒకటి తెలుసుకుని. ఇప్పుడు పుష్కరాలు జరిగాయి, పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే కమిషన్ వేశారు. ఆ కమిషన్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎందుకు చచ్చిపోయారంటే ముహూర్తం అనేటువంటి మూఢనమ్మకాన్ని నమ్మటం వల్ల పోయారు జనం అంతా అని కమిషన్లో రాసిచ్చారు. అప్పుడు బీజేపీను టీడీపీ కలిసి పవర్లో ఉన్నాయి కాబట్టి బీజేపీ వారు ఏం మాట్లాడలేదు. మూఢనమ్మకం ఏంటంటే ముహూర్తం, మనకు అసలు ముహూర్తం లేకుండా ఏది ఉండదు. క్లియర్గా రాశారు అందులో కమిషను. కారణం ఏంటంటే పోలీసు వాళ్ళు తప్పు లేదు, చంద్రబాబు గారు అక్కడ స్నానం చేయడం తప్పు లేదు, జనం అందరినీ ఇటు తరలించడం తప్పు లేదు, అన్నీ తీసి పక్కనెట్టి ఒకటే చెప్పాడు ఆయన. అదే ముహూర్తానికి స్నానం చేయాలని మూఢనమ్మకం ఏదైతే ఉందో ఆ మూఢనమ్మకం అని రాశాడు. మీడియా పబ్లిసిటీ ఆ మూఢనమ్మకానికి ఇచ్చారని. మూఢనమ్మకానికి మీడియా పబ్లిసిటీ ఇవ్వటం వల్ల జనం అందరూ ఒక్కసారి వచ్చేసి ఆ స్నానం చేయాలని. ఆయన ఏం చెప్పాడంటే పుష్కరుడు 12 రోజులు ఉంటాడని ఉంటే అది మర్చిపోయి ఈ మూఢనమ్మకాన్ని నమ్మారు. అది మూఢనమ్మకమేగా. ఎవరు మనం చూసామా పుష్కరుణ్ణి? మూఢనమ్మకం అనుకుంటే అన్ని మూఢనమ్మకాలే. నమ్మకమే. నమ్మకం విశ్వాసం అదే మతం. మనం నమ్మేది మనం నమ్ముతాం అంతే. దానివల్ల చచ్చిపోయారంటే అయినా ఎవడ మాట్లాడలేదు మనం. పోనీ కనీసం అలాంటి కమిషన్ ఏదైనా వేసినా ముందు రోజుల్లో చదువుకోవచ్చు. ఇలా కమిషన్ రిపోర్ట్ ఇలా ఇచ్చారండి, దీనివల్ల ఇది ఎవరో కారణం కాదు, ఆ ముహూర్తం తప్పు ముహూర్తంలో డయాఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి అది కొట్టుకుపోయింది, అందుకని ఈసారి ముహూర్తం సరిగ్గా పెట్టుకుంటానన్నా ఏదో ఒకటి వచ్చి ఉంటే ఓహో చాలా మంచి ఇది మత ప్రభుత్వం కాబట్టి బాగుందండి అని అనుకోవచ్చు. ఏమి జరిగినా వాళ్ళు మనకు చెప్పవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రాజమండ్రి మీడియా కూడా నాతో ఏకీభవిస్తారని నా నమ్మకం. ఎందుకంటే ఇంత పెద్ద డ్యామేజ్, ఇది పెద్ద ప్రాజెక్టులో పునాది కొట్టుకుపోయింది, మళ్ళీ పునాది వేస్తున్నారు. 100,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఏమవుతుంది మళ్ళీ మనకు తెలియాలి కదా. అప్పుడేం లేదా, అప్పుడు పొరపాటు జరిగింది, ఈసారి చాలా పకడ్బందీగా చేస్తున్నామని చెప్పాలి కదా మనకి. నాకు ఇవి చూసినప్పుడల్లా శివాజీరావు గారు ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే నాతోటి, నేను ఎంపీ అయిపోయాక మళ్ళీ మాట్లాడాల, కానీ ఆయన మాటలు మాత్రం నాకు వినిపిస్తుంటాయి. ఆయన చాలా నాతో పరిచయం లేకపోయినా ఆయన ప్రొఫెసరు, ఇంటి పేరు త్రిపురనేని అనుకుంటాను, టి శివాజీరావు. ఎన్వైరన్మెంటలిస్టులు అందరికీ తెలుస్తుంది, ఎన్వైరన్మెంట్ మీద ఆయనకి చాలా అవగాహన ఉంది. ఆయన ఫోన్ చేసి చెప్తుండేవాడు, బాబు చెప్పు చేస్తున్నావు, అది ఆగదు, అక్కడ ఆగదు అని. అది నిజమా? టెక్నాలజీ మారిపోయిందన్న సీతాభద్రరావు గారు లాంటి వాళ్ళు చెప్పిన మాట నిజమా? ఏదో మనకు మామూలు జనాలకు కూడా సాటిస్ఫై చేయాలి కదా. ఎందుకు దాన్ని అలా మూసేసి అడిగితే కాపీరైట్ యాక్ట్ ఇన్ఫ్రింజ్ అవుతుందేంటి? కాపీరైట్ ఏంటి? పబ్లిక్ రిపోర్ట్ కది. ఇవన్నీ కూడా మీ ఎదురుగుండా పెట్టి అడుగుదాం అనుకున్నాను. తర్వాత ఇంకో ముఖ్య విషయం, నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యాము స్టార్ట్ చేసేస్తున్నారు పని, అంటే మెయిన్ డ్యామ్ అనమాట. అక్కడ ఎలా 2 కొండలు ఉంటాయి పోలవరంలో, ఈ 2 కొండలకి మధ్య ఇంకో కొండ కడతారు, మట్టి రాయి. ఈసీఆర్ఎఫ్ అంటే మట్టి రాయి, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. అందులో కాంక్రీట్ వాడరు. ఇది ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతుంటుంది. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఇలా కడతారు, కట్టి 2 కొండలకి మధ్యన ఆ వాటర్ అయిపోతుంది, అదే రిజర్వాయర్ అనమాట. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టడానికి ఎక్కడి నుంచి కడతారు? కింద భూమిలో బెడ్ లెవెల్ అని ఉంటుంది, గోదావరి బెడ్ లెవెల్. సీ లెవెల్ కన్నా అది ఎత్తులో ఉండాలి. సీ లెవెల్ అంటే సముద్రం దగ్గర, దాన్ని బట్టే మనం నీటిది ఆల్టిట్యూడ్ కూడా దాన్ని బట్టే కనబడతాం. ఇప్పుడు ఊటీ చల్లగా ఎందుకు ఉంటుందంటే అది సీ లెవెల్ కన్నా 2000 మీటర్ల ఎత్తులో ఉంది. కాంటూర్ కాదు, ఆల్టిట్యూడ్. కాంటూర్ లెవెల్స్ అంటే వాటర్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వైజాగ్కి కాలువ తీసుకెళ్తున్నాం అనుకోండి, మధ్యలో జగ్గంపేట దగ్గర ఎత్తు వస్తుంది. ఆ ఎత్తు వస్తే అక్కడ ఆగిపోతుంది వాటర్, వైజాగ్ దాకా వెళ్ళదు. అందుకని ఏం చేస్తారంటే ఈ కాంటూర్ లెవెల్స్ చూసుకుని ఇక్కడి నుంచి సీతానగరం నుంచి ఆ జగ్గంపేట దగ్గర ఆగిపోకుండా ఉన్నంత ఎత్తులోంచి కాలువ తవ్వుతారు వైజాగ్ దాకా వెళ్ళేలాగా. ఇదేంటంటే ఆల్టిట్యూడ్ మామూలు సిమ్లాలో చలి ఎందుకు ఉంటుంది, ఇక్కడ మనకు మారేడుమిల్లి వెళ్తే చల్లగా ఉంటుంది, రాజమండ్రి ఉండదు. ఏంటంటే మారేడుమిల్లి ఘాటి ఎక్కి వెళ్ళేటప్పటికి ఇన్ని మీటర్లు ఎత్తుకెళ్ళామని. అలాగే ఇది కడుతున్నప్పుడు సీ లెవెల్కి ఎంత ఎత్తు నుంచి స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ చేయాలి. దీన్ని యాక్చువల్గా మొత్తం మీరు స్టార్టింగ్ సిడబ్ల్యూసి నుంచి ఏ రిపోర్ట్లో చూసినా సరే సీ లెవెల్కి బెడ్ లెవెల్కి 8.32 మీటర్స్ ఎత్తులో. అంటే ఇది అనుకోండి గోదావరి కింద బెడ్, దీని నుంచి ఇసుకేసేస్తారు ఇక్కడంతా,
ఇసుకేసి ఒక 8 మీటర్లు ఇసుకేసి దానిపైనుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కన్స్ట్రక్షన్. ఇది యాక్చువల్ వాళ్ళు ఇచ్చారు. ఇస్తే దానివల్ల వాళ్ళ లెక్కలు ఏవో ఉంటాయి. దానివల్ల ఇది పకడ్బందీగా ఉంటుంది. ఈ ఎత్తులో కరెక్ట్గా కట్టాలి. 8.32 అన్న దానికి వచ్చారంటే 8 మీటర్లో 10 మీటర్లో అనలేదు, 8.32 మీటర్ల ఎత్తు నుంచి కట్టండి అని. ఇప్పుడు 15 మీటర్ల ఎత్తు నుంచి కడుతున్నట్టు. అంటే బెడ్ లెవెల్కి దీనికి గ్యాప్ ఆల్మోస్ట్ డబల్ పెంచేస్తున్నారు. నేను పాతవన్నీ చూస్తే ఎక్కడిచ్చినా 8.32 ఇచ్చాడు, కానీ 15.5 మీటర్స్ దగ్గర కట్టడం అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు మొదలెట్టారని మొన్న పేపర్లో చూశాను. 15.5 మీటర్స్ దగ్గర కట్టడం అంటే రిస్క్ పెరిగిందిగా. కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంటుంది, ఆ వెళ్లకుండానే డయాఫ్రమ్ వాల్ ఊరుతూ ఉంటుంది ఓట. అలా అది కానీ బలం అయితే, ఇప్పుడు బిల్డింగ్ మొన్న ఇక్కడ పడిపోయింది, ఇప్పుడు కట్టారు కదా రాజమండ్రిలో బిల్డింగ్ పడిపోయింది, క్రాక్లు వచ్చేసాయి పక్కవాటన్నిటికీ. ఇక్కడే మన జవహర్లాల్ నెహ్రూ రోడ్డు, ఏవి అప్పారావు రోడ్లో మా కొత్తగా ఓపెన్ చేశారు. అది ఎందుకు చేశారు? పక్కన ఉన్న బిల్డింగులు ఉన్నటువంటి లెవెల్, వాటి పునాది లెవెల్ కన్నా వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయేటప్పటికి అది షేక్ అవుతుంది. షేక్ అవడంతో క్రాక్లు వచ్చాయి. దాంతో దానికి సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏదో సెటిల్ చేసుకున్నారు. ఇది సెటిల్ చేసుకోవటం ఉండదు, రాజమండ్రి ఉండదు, ఏలూరు ఉండదు మొత్తం. ఎందుకంటే ఒక్కసారి డ్యామ్ కొట్టిందంటే తేడా వచ్చి మొత్తం ఆ నీరు ఎప్పుడు వచ్చి పడిపోతుందో తెలియదు, మొత్తం పోతుంది, అంతా పోతుంది. అది కూడా వాళ్ళే కానీ పోవడం, బలమైనటువంటి కట్టడం కడుతున్నాం. టెక్నాలజీ మారిపోయింది. దీనివల్ల అక్కడ ఎంత వీక్ అంటే, మీకు యాక్చువల్ వాటర్ పడేది మనకి ఏ బ్యారేజ్ చూపించినా సరే ఫ్లడ్స్లో డ్యాము అదే ఉంటుంది, స్పిల్వే అదే ఉంటుంది. శ్రీశైలం చూపిస్తారు, నాగార్జునసాగర్ చూపిస్తారు, నీళ్లు రైన్ వచ్చేస్తుంటాయి. అదే డ్యాము. మూసేస్తే డ్యామ్ అయిపోతుంది, తెరిస్తే గోడౌన్స్. మనకి ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక కొండ స్పిల్వే పక్కన పెట్టారు. ఎందుకంటే ఇక్కడ స్పిల్వే కడితే కింద ఇసుక అది ఉండటం వల్ల కొట్టుకుపోతుంది. అక్కడే ర్యాక్ఫిల్ డ్యామ్ కడుతున్నారు. కానీ సో దీని చాలా పకడ్బందీ. ఎందుకు ఇది తేడా వచ్చింది అన్న దాని మీద ఇప్పటివరకు నాకైతే క్లారిటీ రాలేదు. అది కూడా అడుగుదాం అనుకున్నాను మీరు అందరూ వస్తే. సరే, ఇప్పుడు నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ద్వారా, ప్రెస్ ద్వారా రాజమండ్రిలోనో ధవళేశ్వరంలోనో దీని మీద ఒక మీటింగ్ పెట్టించి ఒక పిలిపేవాడిని. పోలవరం మీద డౌట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రండి మీటింగ్కి. ఆ డౌట్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తాం. అది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ గారో ఎవరో కొంచెం చెప్పగలిగినటువంటి పెద్ద ఎవరున్నారో వాళ్ళు. ఎందుకంటే దీంట్లో సిడబ్ల్యూసీతో స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, దాని తర్వాత నవయుగ కానీ, మెగా ఇండస్ట్రీస్ కానీ, బావర్ కానీ, వాళ్ళ దగ్గర వీళ్ళకన్నా పెద్ద ఇంజనీర్లు ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీలు అవి. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంతమంది, ఇంత హైరార్కీ ఉండి ఇంతమంది ఇంజనీర్లు చూస్తుండే ఈ డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందో ఇప్పటికి కూడా ప్రజలకు చెప్పలేనంత సీక్రెట్ మెయింటైన్ చేయాల్సి వస్తుందంటే అనుమానం వస్తుందా రాదా? అందుకనే నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన కన్సర్న్ మినిస్టర్ గారిని, దీనికి సంబంధించిన అధికారుల్ని రాజమండ్రిలో పెడితే ఇంకా బాగుంటుంది. లేదు మీరు ధవళేశ్వరంలో పెట్టినా సరే పక్కనే కాబట్టి మీడియాని పెట్టండి, మొత్తం మీడియాని పిలవండి. అక్కడికి క్వశ్చన్ కూడా ముందు రాసి ఇవ్వాలని చెప్పండి. ఎందుకంటే అనవసరం క్వశ్చన్లు అన్నీ వస్తాయనుకుంటే, ఎవరెవరైతే క్వశ్చన్ పెడదాం అనుకుంటారో ఆ క్వశ్చన్ ముందే మాకు పంపించండి. అది వ్యాలిడ్ క్వశ్చన్ అనుకుంటే మేము ఆన్సర్ చేస్తాం. ఇలాంటిది ఉందనుకోండి ఆన్సర్ చేయలేము అని కూడా చెప్పచ్చు. ఒక దీంట్లో ఏం చెప్పాడంటే, ఇదే రమేష్ చంద్ర అడిగితే ఏం చెప్పాడో నిజంగా ఇలాంటి ఆన్సర్లు ఎలా చెప్తారా అనిపిస్తుంది. ఏమండి ఇప్పుడు ఇలా జరిగింది కదా, ఏంటంటే ఇవన్నీ కూడా మేము దీని ద్వారా ఎక్స్పీరియన్స్, ఇది ఒక్కొక్క దానితో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ప్రభుత్వానికి ఈ డయాఫ్రమ్ వాళ్ళది కొట్టుకుపోవడం దీనివల్ల ప్రభుత్వానికి అర్థమైంది ఏంటంటే,
While the complexities of flood management and dam construction may lead to challenging situation, it assures stakeholders that the government is actively working on comprehensive solution to address the concerns. This includes ongoing assessments, stakeholder engagement, and adherence of regulatory framework to the safety and security of all affected communities. In conclusion, the challenges highlighted in the complaint, the government is dedicated to resolving these issues through continuous improvement and collaboration with all the relevant authorities. ఇలాంటి వచ్చినప్పుడే ఇలాంటి ఛాలెంజ్ వస్తుంది. ఇలాంటి ఛాలెంజ్ వచ్చినప్పుడే ఇది ఎలా చేయాలనేటువంటి అనుభవం పెరుగుతుంది. అంటే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, ఇదో ఛాలెంజ్. ఇక్కడి నుంచి దీన్ని పట్టుకుని ఇంక నేర్చుకుంటాం. ఓహో, డయాఫ్రమ్ వాళ్ళు ఇలా కొట్టుకుపోతుంది అనమాట, దీన్ని ఇలా చేస్తాం, ఎలా ఇక ముందు ఎలా చేయాలన్నది మేము తీసుకుంటాం. ఇది మనం చెప్పేది, ఇంజనీర్లు చెప్పేది కాదు. దానికి ఏదో కారణం ఉండాలి. ఏ కారణం లేకపోతే ఇట్స్ ఎ టోటల్ టెక్నికల్ ఫెయిల్యూర్. ఏగా ఎందుకు పోయిందో మాకు తెలియదండి అన్నారనుకోండి, టోటల్ టెక్నికల్ ఫెయిల్యూర్. లేదా కాపర్ డ్యామ్ అలా కన్నం పెట్టడం వల్లే పోయింది ఇది, అందుకే కొట్టుకుపోయింది. ఆ ఫ్లో తోటి కన్నం పెట్టకుండా కూడా గోదావరి చాలాసార్లు వచ్చింది. కన్నం పెడితే ఫస్ట్ అని జగన్ చెప్పాడు అసెంబ్లీలో, ఒకసారి ఇలా పైప్ మూసామనుకో సర్రమని వస్తుంది వాటరు, అలాగే వీళ్ళు మూసి 2 చోట్ల తెరిచారు, ఆ 2 చోట్ల కొట్టుకుపోయింది అని చెప్పాడు. చెప్తూ అక్కడ వాటర్ ఫ్లో ఎంత స్పీడ్గా వెళ్ళిందో కూడా మెన్షన్ చేశారు. అంత స్పీడ్గా మనకు ఫ్లడ్ టైంలో గోదావరి ఈ కాఫర్ డ్యామ్లు ఇవేం లేకుండా చాలాసార్లు అయింది. అంటే ఎప్పుడైనా గోదావరి అదే స్పీడ్తో వస్తే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఆ ప్రమాదంతో అడగటానికి మనం ఎవరు ఉన్నాం. ఆ ప్రమాదం వస్తే అడగటానికి మనం ఎవరు మిగలం. అంత పెద్ద హ్యూజ్ బిగ్ ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ గోదావరి నది అనేదాన్ని ఇప్పుడు కృష్ణానది ఇంకోటి చెప్పగలం. కృష్ణానది ఏ టైంలో ఫ్లడ్ వస్తుంది, ఏ టైంలో ఎలా ఉంటుంది వాటరు, దాని పరిస్థితి ఎలా నడుస్తుంది. గోదావరి కాబట్టి చెప్పలేడు, ఎందుకంటే పైన ఏమి లేవు, పైన డ్యాములు ఏమి లేవు. ఇక్కడి నుంచి ఆ కోనవరం దుమ్ముగూడెం ఎక్కడికో పోయేదాకా మధ్యలో ఏం లేదు, కొండల మధ్యలో వస్తుంది గోదావరి. శ్రీరామ్ సాగర్ మధ్యలో ఇంకేం లేదా, దుమ్ముగూడెం ఒకటి ఉన్నట్టుంది చిన్నది, మన ఆనకట్లాంటిది. శబరి, ఇంద్రావతి, నాగావళి ఏవేవో చెప్తారు. నాగావళి ఇందులోది కాదు, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి, ఇంకేమన్నారా గాంధీ, పెన్గంగ, సీలేరు, ఆ ఏరియాలో తిరిగినవాడు వాడు గాంధీకి తెలుస్తుంది. మొత్తం ఇవన్నీ వీటిల్లో ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో ఎక్కడ, ఎందుకంటే సమ్మర్లో ఒకసారి 91లో గుర్తుందిగా, రాజీవ్ గాంధీ కూడా వచ్చాడు అపోజిషన్ లీడర్గా. 91 మొత్తం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు వాటర్. మిడ్ సమ్మర్ మేలో చిత్తకోటి, రాజమండ్రి, ఆర్యాపురం ఆ ఇళ్ళన్నీ మునిగిపోయి. ఏంటంటే ఇదేంటి సమ్మర్లో ఎక్స్పెక్ట్ చేయము. అలా అక్కడ ఈ మొత్తం వర్షం ఫ్లడ్ వస్తుందో తెలియదు మనకి, ఎంత ఫ్లడ్ వస్తుందో తెలియదు. గోదావరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అది. ఈ గోదావరి నది మీద ఇంత పెద్దది చేశారు, చాలా గొప్ప విషయం. ఆ టేకప్ చేసినటువంటి దాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మామూలుగా మిగతా చోట్ల కట్టినట్టు ఏదో పడవ మీద అలా వెళ్ళినట్టు, లేదా రాజమండ్రిలో లాంచ్ ఎక్కి కొవ్వూరు వెళ్ళినట్టు కాదు. ఇది ఒక పెద్ద సముద్రంలో తెప్పేసుకుని వెళ్ళినట్టు. మనకి ఇక్కడ తెప్పలేసి తిరుగుతుంటారు, అలాంటి తెప్పేసుకుని సముద్రంలో దిగాం. ఏవో ఉన్నాయి, ఆ తెప్పకి ఆక్సిజన్ ఉందనో లేకపోతే ఆ తెప్ప మునగదనో ఏవో తయారు చేసుకుని దిగాం. ఎక్కడికక్కడ దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని కూడా మామూలు దానిలాగా వదిలేసి, ఎందుకంటే నేను 2-3 ఇంజనీర్లను అడిగాను, నాకు పరిచయం ఉన్న ఇంజనీర్లని, అందులో పనిచేస్తున్న వాళ్ళని. అంటే వాళ్ళు నవ్వుతారు, అంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో. చిన్న నవ్వు నవ్వి సరేనండి మీకు చెప్పడం మా వల్ల కాదండి అని. ఎవరినైనా కొంచెం దీన్ని హైలైట్ చేస్తే కూర్చుని మాట్లాడదాం మనం. ఆ ధవళేశ్వరంలోనో రాజమండ్రిలోనో ఎక్కడో చోట మీటింగ్ పెట్టి పిలవమనండి. పోలవరం మీద ఒకసారి ఇంత పూర్వం శ్వేతపత్రాలు ప్రకటిస్తూనే ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఎందుకో శ్వేతపత్రాల జోలికి వెళ్ళట్లేదు. దాని మీద ఒక శ్వేతపత్రం ముందు ప్రకటించండి, ఏ రిపోర్ట్లో ఏమొచ్చిందో చెప్పానండి. అది మాకు చాలా పోలవరం జిల్లా గురించే పోలవరం వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. పోలవరం జిల్లా ఇస్తామని అక్కడ అనౌన్స్ చేసిన వీడియోలు అన్నీ మీరు కూడా చూశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన కూడా చేశారు. పోలవరం ఇమీడియట్ ఆర్టీఐ లేటెస్ట్ ఆర్టీఐ రిప్లై 28/11/25 అన్నే నెలైంది.
ఇప్పుడు మనం రోడ్డు నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, రోడ్డు ఉంది, రోడ్డు పక్కన నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. ఏం చేస్తావు నువ్వు? రోడ్డు ఈ లెవెల్లో ఉంటే పునాదులు ఈ లెవెల్ వరకు తీస్తావు. రోడ్డు కన్నా లోపలికి వెళ్తావుగా, ఆ లోపలికి వెళ్ళి ఎంత లోపలికి వెళ్తే పునాదులు అంత గట్టిగా ఉంటాయి. నువ్వు అలా కాకుండా రోడ్డు లెవెల్కే వచ్చి మట్టేసి చట్టరేసి ఈ చట్టు మీద నుంచి నేను ఇల్లు కట్టుకుంటానన్నావు అనుకో, పిల్లర్స్ వేసి, అది ఆగుతుందా? స్ట్రాంగ్ ఉండదు. ఆ టైంకి ఏమో ఆగుతుందేమో కాసేపు, కానీ రోడ్డు లెవెల్ కన్నా ఎప్పుడు లోపలికే వెళ్తాం మనం. పునాదులు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కన్స్ట్రక్షన్. ఇక్కడ కూడా గోదావరి బెడ్ లెవెల్ కన్నా 8.3 మీటర్లు సీ లెవెల్తో టాలీ చేసుకుని ఒకటి ఏదో వాళ్ళకి అవగాహనకు వచ్చారు. అక్కడ కూడా కింద పూర్తిగా ఇసుకేసేస్తారు, ఇసుకతో నింపేసి ఆ గ్యాప్, దాని మీద 8.3 మీటర్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటివి వర్కుల్లో మనకి ఎంతవరకు తెలుసు? ఊరిగా పోలారం కడితే ఇదంతా చాలా సుభిక్షం అవుతుంది, కరెంట్ వస్తుంది, పైన తీసుకుని వెళ్ళచ్చు. ఆ పోలారం ఏరియాలో ఇగో ఈ రమేష్ అడిగాడు, పోలారం ఏరియాలో ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి. ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలంటే రిప్లై ఏమి ఇచ్చారంటే ఆల్రెడీ అక్కడ 30 ఎకరాలు కేటాయించాను దీనికోసం ఏదో పెట్టారు. 30 ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏంటంటే ఇది చాలా పెద్దది పెట్టాలి. అతను అలా నేను రాస్తూనే ఉంటాడు, రాసినవన్నీ నాకు పంపిస్తుంటాడు. నిజమే, పోలవరం ఏరియాని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 10% డెవలప్ చేసిన పోలవరం వాళ్ళు ఎవడో కూడా ఇదేంటో ఈ ప్రాజెక్టు మమ్మల్ని ముంచేసిందనో మా దైనందిన జీవితాలు దెబ్బతిన్నాయనో ఎవ్వరూ ఆడవారు. ఎప్పుడు కూడా అగ్రయుడి పార్టీ అంటూ మిగలకూడదు ఇలాంటి ప్రాజెక్టులో, అందరినీ సాటిస్ఫై చేయాలి. అందుకే మన రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, రూపాయి దానికి 10 రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్లో పెట్టేశాడు. అంటే ఖచ్చితంగా ఇంకా అది మార్చడానికి వీలు ఉండదు. ఏమైంది, పొలం ఇచ్చేస్తున్నాడు, రూపాయికి 5 రూపాయలు ఏమైంది, ఒకసారి కదా ఇచ్చేది, ఏదో ఒకటి చేసుకుంటాడు, ఇంకో చోట పొలం కొనుక్కుంటాడు. ఈ గొడవలన్నీ పెట్టకండి, అడిగింది అంత 100% ఇవ్వచ్చండి రూల్ ప్రకారం అని. ఇంకా నాకేమన్నా పవర్స్ ఉన్నాయా, నేనేమన్నా 50 పెంచచ్చా? ఎంత పెంచగలిగితే అంత పెంచండి. వాడు భూమి ఇచ్చేసి అక్కడి నుంచి తాతదండ్రుల నుంచి ఉన్నవాడు అక్కడి నుంచి పోతుంటే వాడితో బేరాలేంటి మనం అంత అనేది రాజశేఖర రెడ్డి పాలసీ తీసుకున్నాడు. అదే దాంట్లోకి వస్తున్నాడు. అది వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, ఆ ఊరు పోలవరం పెద్దలందరూ వచ్చారు. దాంతోపాటు రాళ్ళు అయ్యేసి దానికి కాంక్రీట్ కూడా పోస్తారు. అటు ఇటు కూడా దయపురం వాళ్ళకి అటు ఇటు కూడా కాంక్రీట్ తోటి కట్టలేదు. మీరు ఒకసారి ఇదిగో ఇది సిడబ్ల్యూసి వాళ్ళ డిజైన్. పోయిందామండి. ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని ఉన్నప్పుడుది ఇదిగో, ఇది అప్పటి నుంచి ఇదే ఉంది. దీన్ని చూసే మనకు అర్థమైంది 8.3 అనే ఉంది ఇందులో. ఇదిగో క్లియర్గా 8.320 కనబడుతుందా? 8.320 అది లెవెల్. నెట్గా ఇది నా దగ్గర పాతది. ఇలా కట్టుకొస్తారండి, ఇలా ఒక కొండ కట్టుకొచ్చి ఇందులో డయాఫ్రమ్ వాళ్ళు ఇది మధ్యలో ఉన్నటువంటి గీతం చూసారా, ఇది మీకు అలా కాదు కదా. ఇప్పుడు మీరు మీడియా అనేక స్టోరీలు రాస్తున్నారు, నాలాంటి ఎలా తెలుస్తుంది? మీ దాంట్లో చదివిన స్టోరీని బట్టే నాకు ఎలా తెలుస్తుంది? నేను ఏమైనా దాంట్లో ఎక్స్పర్ట్నా? ఇంజనీర్లకే తెలీదు ఆ స్పాట్లో ఏం జరుగుతుందన్నది అక్కడ ఉన్న ఇంజనీర్కి తెలుస్తుందేమో తప్ప ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్లకే. ఇప్పుడు సీతాపతిరావు గారు ఉన్నాడు, ఆయన 90 ఏళ్ళు వచ్చాయి, హైదరాబాద్లో ఉంటాడు. ఇంకా మెమరీ బాగుంది, వాయిస్ బాగుంది, అన్నీ బాగుంది, పొద్దున వస్తూ కూడా మాట్లాడాను. అలాంటి వాళ్ళని అడగాలి.
ఆయన మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్గా మీ అక్కడ కూడా పెద్దవాళ్ళందరికీ తెలుస్తుంది. సీతాపతిరావు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాడు. రాజశేఖర రెడ్డి టైం చంద్రబాబు నాయుడు గారు కూడా విపరీతంగా అతన్ని నమ్మేవారు. ఆయన టైంలోనే ఇక్కడ చాగలనాడు, ఈ పుష్కర ఇవన్నీ కూడా ఓకే అయిన ఆయన టైంలోనే. అలాంటి వాళ్ళనే అడగాలి. కానీ ముసలాడు అయిపోయాడు బాబు అని అనుకుంటే వాళ్ళకే తెలుస్తాయి. ఆ సొంటి రామ్మూర్తి దగ్గర నుంచి ఏంటన్నది ఆయన చెప్పగలడు. ఎక్కడ ఏలుసుకుందా పోలవరం, వాళ్ళ ఊరు కూడా పోలవరం దగ్గరే. అక్కడ ఎమ్మెల్యే చేశాడు వాళ్ళ పెదనాన్నగారు కోదండరామయ్య గారు, ఫస్ట్ ఎమ్మెల్యే. ఫ్యామిలీ ఉంది. మనం ఏంటంటే నలుగురిని వాడుకోగలగాలి. అతను రాజశేఖర రెడ్డి దగ్గర అడ్వైజర్గా చేశాడు కాబట్టి ఇతను మనకు పని చేయడండి. రాజశేఖర రెడ్డి దగ్గర మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఈయన మంత్రివర్గంలో పనిచేస్తారు, కానీ రాజశేఖర రెడ్డి దగ్గర అడ్వైజర్గా పనిచేసిన వాళ్ళు పనిచేయాలంటే అలాగా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ. మరి టెక్నికల్గా ఆయనకి ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది అన్నదో లెక్కలో తీసుకోవాలి. సరే ఊరికే చెప్తున్నాను, ఆయన మాట్లాడతాడా నాకు తెలియదు. కానీ నేను పోలవరం గురించి నాకు ఏ డౌట్ వచ్చినా ఆయన అడుగుతూ ఉంటాను, ఆయన చెప్తుంటాడు. ఇంకా ఉన్నాడు వైజాగ్లో పెద్ద ఇంజనీర్ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్తే ఆయన ఫీల్ అవుతాడు చెప్పండి. ఎందుకంటే ఆయన ఇంకా వయసు పనిచేస్తున్నాను, గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదు. అరుణ్ కుమార్ నోట్లోంచి అతని పేరు వస్తే అతనికి ఎందుకు ఇబ్బంది. ఈ రమేష్ చంద్ర పేరు నాకు ఖచ్చితంగా నాకు ప్రతిదీ పంపిస్తాడు ఏది వచ్చినా. ఇంకొక ఆయన ఉన్నాడు ఎనగంటి రవికుమార్ అని, ఈ జర్నలిస్టే, కృష్ణా జిల్లా. ఆయన కూడా ఆయన అడిగినవన్నీ పేపర్లో వస్తుంటే నాకు పంపుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు పంపుతున్న వాటిని బట్టి నేను మాట్లాడతాను. నేను మాట్లాడింది ఏమి కరెక్ట్గా నాలెడ్జ్ ఉండి నేనేమి ఎక్స్పర్టైజ్ని కాదు, నాకేం తెలియదు. నేను మామూలు కామన్ సివిలియన్, మీరు ఎలాగో నేను అలాగే. నాకు కొంచెం ఎక్కువ టైం దీని మీద స్పేర్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి నాకు వేరే పని లేదు. ఆ పని లేకపోవడం వల్ల ఇది ఎక్కువ చూస్తుంటాను. అంటే గతంలో కూడా వైఎస్ టైంలోని సేనయ్య కంపెనీ 2 డయాఫ్రామ్స్ మాత్రం నిర్మించాలని ఇచ్చింది. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది వాదన ఉంది సార్. కొట్టుకుపోతుందని ఏమో మరి అన్నీ నాకు తెలియదు అసలు. ఇప్పటివరకు నాకు డయాఫ్రమ్ వాళ్ళు అనేది ఏంటి అన్నది నాకు అర్థం అవ్వలే. దాంట్లో ఏదో బెల్లటైన్ ఏదో చెప్పారు, అది కలుపుతారట. ఐస్లో కూల్ చేసి బాగా -50 డిగ్రీలో -100 డిగ్రీలకు తీసుకెళ్ళి అప్పుడు పట్టుకెళ్ళి అది లోపలికి పెడతారు, కన్సాలిడేట్ అవుతుంది అని ఏవో చెప్తున్నారు. టెక్నాలజీలు మారుతున్నాయి, మనకి తెలియదు కదా. నాకు ఈ టెక్నాలజీ తెలియదు. ఇలా ఫోన్లోంచి ఇలా కొడితే టక్కన నీకు వచ్చేస్తుంది. ఫోన్లో నీ ఫోటో నాకు పంపావు అనుకో, ఆ ఫోటో మళ్ళీ నీకు వెనక్కి పంపితే మన ఇద్దరం ఎదురుకుండానే ఉన్నాం, పంపాను అనేటప్పుడు నీకు వచ్చేస్తుంది అప్పుడే. అంటే ఈ మధ్యలో ఉందన్నమాట కిరణాలన్నీ, ఆ కిరణాల నుంచి లాగేసి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి అంటే శాటిలైట్ నుంచి లాగుతుంది అంటున్నారు. ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేస్తే బుర్రపాడవుతుంది కాబట్టి అనవసరం కొట్టేయడం చచ్చాడు, అలా పోతున్నాం. అంతకుమించి ఎక్కువ వెళ్ళాం. ఈ పోలవరం దాంట్లో కూడా మనకు ఎంతవరకు అనుమానం వచ్చిందో ఆ అనుమానం వరకు అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఇది భయం. నాకు గిల్టీ ఫీలింగ్ ఏంటంటే ఆ శివాజీరావు గారు మాటలన్నీ గుర్తొస్తుంటాయి. ఏంట్రా మనం ఇందులో ఎంత తిరిగితే చివరికి వచ్చి ప్రమాదంలో దారితీస్తుందా, ఏం జరుగుతుంది అక్కడ, జరిగిందానికి కారణం కూడా చెప్పట్లేదు. ఇది మీరు చెప్పిన దానికి మీకు పంపిస్తాను చూడండి. 8.3 మీటర్స్ కూడా ఇక్కడి నుంచే చూశాను నేను. మనం మీ పేపర్లోనే ఎక్కడో చూశాను 15.5 నుంచి కడుతున్నారని. పెంచారు కింద నుంచి 8.32 నుంచి కట్టాలి అన్నటువంటిది ఏదైతే ఇందిరాసాగర్ టైంలో ఇచ్చిన అరేంజ్మెంట్ ఉందో, ఇది ఎప్పుడు టెంటేటివ్ సెక్షన్ ఆఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఇన్ జీజీ అలైన్మెంట్ గ్యాప్ 2 అని పెట్టింది ఏదైతే అప్పట్లో పంపించారో దాని ప్రకారం కాకుండా 7 మీటర్లు పైకి కడుతున్నారు, సముద్ర నదీ గర్భానికి పైకి. దీనికి మరి ఏమో అది మారిందా, టెక్నాలజీ వేరే అన్నారు అనుకోండి, కట్టకలేదని. ఓకే, అదే చెప్పడానికే మనం వెళ్దాం అనుకున్నాం. అయితే వాళ్ళు లెటర్ ఇంకోలా ఇస్తుంటే బాగుండు. స్పాట్కి అందరూ వెళ్ళడానికి ఉండదు, స్పాట్కి మీరు వెళ్ళండి. మీడియానేమో అక్కడ పోలవరం ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి మీడియాకి మీరు వచ్చి కావాల్సి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ స్పాట్కి మీడియాని తీసుకెళ్తే కొంచెం ఇబ్బందులు ఉన్నాయని పెట్టినా మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. వీడియో తీసేవాళ్ళు ఎవరో ఇద్దరు తీసుకుని వెళ్ళి ఆ వీడియో వచ్చి ఆఫీస్లో కూర్చుని వేసుకుందాం, వేసుకుని ఇలా చూసి వచ్చామయ్యా అని. ఏదైనా పోలవరం వెళ్ళాలనే కోరిక తీరకుండా చేశారు.